కాలం అనేటటువంటిది అహంకారాన్ని అణచడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూట్లో తీసుకొస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని కెలికి సినీ రంగం చేసినటువంటి తప్పు మూలంగా ధర్మం ఏమన్నా కాపాడబడుతుందేమో. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. సినిమా థియేటర్ అనేటటువంటిది వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. అంతే తప్పించి సినిమా థియేటర్ అనేది దోపిడీకి మార్గం కాకూడదు. నిలువెత్తు దోపిడీ జరుగుతుంది. బయట కనబడే సమోసా లోపలికెళ్తే, బయట 10 రూపాయల సమోసా లోపలికెళ్తే 80 రూపాయలు, 100 రూపాయలు. సరే, అక్కడ లోపల ఏసీ వాడతారు, లైటింగ్ వాడతారు, వీటి కోసం ఇంకో 10 రూపాయలు వేశారు, ఇంకో 20 రూపాయలు వేశారంట. కానీ ఆ రేంజ్లో వసూలు చేస్తుంటే సామాన్యుడైన వాడు తను నెల రోజుల్లో మిగుల్చుకున్న డబ్బులు ఒక సినిమాతో తగలేసుకోవాలి కుటుంబంతో వెళ్తే కనుక. ఎందుకంటే అందరూ తింటుంటే తన బిడ్డకి పాప్కార్న్ కొనిపెట్టకపోతే బాగోదు. అందరూ తింటుంటే ఏదో ఒకటి కొనిపెట్టాలి. ఆ కొనిపెట్టడం ఆ టిక్కెట్లతో ఆ రేంజ్ ఎదిరిపోతుంది. పోనీ సినిమా ఆ రేంజ్లో ఉందా లేదా ఇవన్నీ కూడా చర్చ తండగా. ఎందుకంటే ఒక సినిమా ఉంటుంది, ఒక సినిమా ఉండదు. డబ్బులు పెట్టి కొన్న తర్వాత ఆ సినిమా అట్లా ఉంటుందా లేదా అనేది ఎట్ట జడ్జ్ చేస్తాం మనం. దీని ఇంపాక్ట్ ఆ సినిమాని చూడటంలో ఆ స్థాయిలో ఉంటే తప్పించి చూడని పరిస్థితి అయిపోయింది. దాంతో సినిమా థియేటర్లకు వెళ్ళడం తగ్గిపోయింది. జనం ఓటీటీలకి పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కెలికడం మూలంగా ఆ ప్రయత్నం ప్రారంభమవుతుంది. థియేటర్లలో ధరలు, అట్లాగే థియేటర్లలో నిబంధనలకు విరుద్ధం, ఇవన్నీ వాస్తవంగా జగన్ ఎప్పుడో చేసే ప్రయత్నం చేశాడు. అయ్యింది. అయితే అతను చేసిన ప్రయత్నం టిక్కెట్ల రేట్ల కంట్రోల్ వరకు మాత్రమే. ధరల పెరుగుదల మీద తను కాన్సన్ట్రేట్ చేయాలి. అంతకుముందు పత్తిపాటి పుల్లారావు ట్రై చేసి ఆపేశాడు. పత్తిపాటి పుల్లారావు అంతకుముందు 2014-19 మధ్యలో వారు సివిల్ సప్లైస్ మంత్రి ట్రై చేశారు. పీవీఐపీ ఇట్లాంటి వాటిలో 2-3 చోట్ల సోదాలు కూడా జరిగినాయి. ఈ కొనసాగిస్తామని చెప్పారు. మళ్ళీ ఒత్తిడి రాగానే ఆగిపోయాయి. హైదరాబాద్లో కొన్ని మాల్స్లో అది తగ్గించారు. కేసీఆర్ చివరి కేటీఆర్కి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా. ఓవరాల్గా 2 రాష్ట్రాల్లో కూడా ధరలు ఫిక్స్ చేయాలి. ఏది వాళ్ళ క్యాంటీన్లో ఎంత కమ్మాలో ధరల్ని ఫిక్స్ చేయాలి. అది సామాన్యుడిని దోచుకోకుండా ఉండాలి. ఇప్పుడు పవన్ ఆగ్రహంతో చేసే పనైనా సరే ఆలోచనతో కూడి ప్రజలకి ప్రయోజనం చేకూర్చే విధమైనటువంటి అడుగులు వేయగలిగితే బాగుంటుంది. మళ్ళీ 2 రోజులు పోతే సినిమా రంగం వాళ్ళు ఒత్తిడి చేస్తారు, సారీలు చెప్పేస్తారు. ఈయన మాట్లాడిన మాటలకి ఈయన ఆగ్రహానికి సారీ మేమందరం పొరపాటు అయిపోయింది అది ఇది అంటారు, అయిపోతుంది. కన్విన్స్ అవ్వండి, వ్యక్తిగతంగా ఆ క్షమాపణని తీసుకోండి. బట్ సమాజానికైతే ఇప్పుడు ఆ థియేటర్లలో జరుగుతున్నటువంటి దోపిడీ, పార్కింగ్ పరమైనటువంటి దోపిడీ దారుణం. అదే సందర్భంలో మంచినీళ్ళ బాటిలు దారుణమే, ఫుడ్డు దారుణమే. అవి కనుక ఇవాళ ఉన్న దాంట్లో ధరల్లో 50%కి ఇవ్వగలిగితే థియేటర్లకి పోవడానికి జనానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.